ఫస్ట్ అయితే ఈ ఎడిటింగ్ అయితే ఉంటుంది. ఇది చాలా అమేజింగ్ గా ఉంటుంది. ఓజీ మూవీలో జానీ సాంగ్ తోటి ఉంటుంది. ఇంకోటి ఇది అయితే ఉంటుంది. ఇది కూడా ఓజీ మూవీలో సాంగ్ ఉంటుంది. ఇది వేరే సాంగ్. రెండు చూపిస్తాను, చాలా అమేజింగ్ గా ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. ఎడిటింగ్ మాత్రం బాగుంటది. ఎడిటింగ్ అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేను మీకు చెప్పాను కదా, ఒకటే చూపించాను కానీ మీకు ఇంకోటి కూడా చాలా అమేజింగ్ గా ఉంటుంది. అండ్ ఒకటి విరాట్ కోహ్లీది, ఇంకోటి రామ్ చరణ్ సార్ది, చాలా బాగుంటుంది. విరాట్ కోహ్లీది ఆల్రెడీ ఇంతకుముందు బర్త్డే రోజున పెట్టాను నేను, విరాట్ కోహ్లీ బర్త్డేన November 5th కి. ఇప్పుడైతే రామ్ చరణ్ సార్ది ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను, చెక్ చేయండి. చాలా అమేజింగ్ గా ఉంటుంది. జానీ మ్యూజిక్ ఉంటుంది, అది సూపర్ అనిపించింది నాకు. అండ్ నేను చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనుకోండి ఇది. ప్రాజెక్ట్ కంటే ముందు మనం ఫాంట్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఇందులో లిరిక్స్ కి ఫాంట్ అయితే యూజ్ చేసిన కాబట్టి ఒకటే ఫాంట్ కానీ రెండు దాంట్లో యూజ్ చేసిన కాబట్టి మీరు ఒకటి ఇంపోర్ట్ చేసి ఏదైనా ఇంపోర్ట్ చేస్తే మీకు మిస్సింగ్ అనేది రాకూడదు. ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చాలా వీడియోస్ లో చెప్పాను. తెలియకపోతే ఆ వీడియోస్ చూడండి, లేకపోతే వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా చెప్తాను. కాబట్టి లాస్ట్ లోకి అయితే చూడండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను నేను, మీకు తెలుసు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ గా రామ్ చరణ్ అనేది అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇది నాకు బాగా అంటే బాగా నచ్చింది. అండ్ చాలా సూపర్ గా ఉంటుంది ఇది, నో డౌట్. ఇది అంటే మీరు చూడగానే మీరే ఇదే చేసుకుంటారు మీరు. అది కూడా బాగుంది, నేను తప్పు అనడం లేదు, రెండు నేనే చేసిన వీడియో కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే ఇందులో కెమెరాస్ కానీ ఇవి ఏమి యూజ్ చేయలేదు. ఓకే, బాగా అనిపించింది. ఓకే, ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో ఎగ్జాంపుల్ గా 27 మార్చ్ అనే ఉంటది. ఇది రిమూవ్ చేసి లెట్స్ గో అనే ఒక టెక్స్ట్ అయితే ఉంటది. ఇది మీరు పెట్టి మీకు నచ్చిన ఒకటి పెట్టుకోండి. అండ్ ఇందులో మనకు కొన్ని ఫొటోస్ అయితే అవసరం ఉంటుంది. అవి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే వీలుంటే పెట్టుకోండి. సారీ, మీకు వీలుంటే అని చెప్పాను, కాదు వీలు కాదు, అదే పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ఓకే, మర్చిపోకుండా అవే పెట్టుకోవాలి మీరు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి పెద్ద ప్రాబ్లం గా ఉంటే ఫోటో రూమ్ యాప్ లేకపోతే అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైడ్ ఉంది, అదైతే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఫోటో రూమ్ కంటే అది కొంచెం ఎక్కువనే ఉంటుంది అనుకోండి. ఓకే, నేను ఫోటో రూమ్ కూడా చాలా సార్లు యూజ్ చేసిన కాబట్టి మీకు రెండులో బెటర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేసుకోండి. ఆన్లైన్లో రిమూవ్ చేద్దామంటే అది యూజ్ చేయండి. మీ దగ్గర ఫోటో రూమ్ యాప్ ఉంటే అది అయితే చెయ్యండి. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు చరణ్ ఫోటో అయితే ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ కింద ఫోటో ఉంటుంది. కింద ఏంటంటే ఇక్కడ మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఇది. ఓకేనా, ఎక్కడ పడితే ఎట్లా పడితే అట్లా పెట్టాను. ఎందుకంటే ఎడిటింగ్ చేసేటప్పుడు మీకు తెలుసు కదా, ఎట్లా పడితే అట్లా చేంజ్ చేస్తుంటాం. కొంచెం డిసిప్లిన్ అనేది ఉండదు. కొన్ని దాంట్లో డిసిప్లిన్ ఉంటుంది కానీ కొన్ని దాంట్లో ఉండదు. ఓకే, కాబట్టి మీరు ఫోటో చేంజ్ చేసి, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సంథింగ్ వేరే ఒక ఫోటో పెడదాం. ఇంకో ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని పెడతాను. సంథింగ్ చూస్తున్నా, ఈ ఫోటో పెట్టాను కానీ చేంజ్ అవ్వలేదు ఫోటో. కాబట్టి దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. కింద ప్లస్ గా ఒక ఫోటో యాడ్ చేసిన, అది కనిపిస్తలేదు, కాపీ చేసుకున్న ఫోటోని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు ఏ ఫోటో అయితే చేంజ్ చేయాలో దాని మీద క్లిక్ చేసి పైన ప్లస్ గా ఇక్కడ మనకు ఈ పేస్ట్ షేప్ పైన యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేస్తే చేంజ్ అయిపోయింది. ఓకే, దీనికి మీరు షాడో యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోండి, ఇంకా మంచి లుక్ ఉంటుంది. ఓకే, అండ్ ఇందులో మీరు ఎక్స్పోజర్ గామా ఇవి కొంచెం తగ్గిద్దామంటే తగ్గించుకోవచ్చు. అండ్ మీకు మెయిన్ చెప్పడం మర్చిపోయాను, ఇది రెడ్ కలర్ నచ్చకపోతే ఇది హైడ్ చేసేయండి, ఇలా బ్లాక్ అండ్ వైట్ లో కూడా వస్తుంది. నచ్చితే ఓకే, నచ్చకపోతే అలా అయినా మీరు కంటిన్యూ అయితే చెయ్యొచ్చు, మీ చాయిస్ అది. ఓకే, ఇలా ప్రతి ఒక్క ఫోటోని 1 by 1 అయితే చేంజ్ చేసుకోండి. ఎండింగ్ వరకు చూసుకోండి ఒకసారి. బ్లాక్ అండ్ వైట్ లో నచ్చితే బ్లాక్ అండ్ వైట్ చాలా మంచిది. నార్మల్ గా అలా పెడదామని అనుకుంటే అలా పెట్టుకోవచ్చు, అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. విరాట్ కోహ్లీ ప్రాజెక్ట్ కూడా సేమే ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను. ఇది ఇది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దామంటే ట్రై చేయండి, అంతే. ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.